చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే అభివర్ణించింది. దేశవ్యాప్తంగా శక్తి సంపన్నులైన వ్యక్తుల్లో ఆయన 5వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ముందు తొలి 4 స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉండగా 5వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత బీహార్, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, సమాజ్వాదీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు. జనసేన బీజేపీతో పొత్తుతో టీడీపీని పతనావస్థ నుంచి విజయ తీరానికి చేర్చారని ప్రత్యేక కథనంలో ఇండియా టుడే ఆకాశానికెత్తింది. జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫినిక్స్ పక్షిలా పునర్జన్మ ఎత్తి అధికారం చేజిక్కించుకున్నారని, భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని వెల్లడించింది. ఇవాళ చంద్రబాబు భారత్లోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి అని పేర్కొంది. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చారిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని వ్యాఖ్యానించింది.